కేదార్నాథ్ హిమాలయాల్లో గాల్వాన్ లోయలో కొలువైన ఒక జ్యోతిర్లింగ క్షేత్రం. కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ మందిరం ఒక ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడికి కఠినమైన పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. గుర్రాలపై డోలీల్లో కూడా అనేక మంది వెడుతూ ఉంటారు. ఈ ఆలయం పరమశివునికి అంకితం చేయబడింది. ఇందులో భగవంతుడు పెద్ద రాయి రూపంలో శివలింగాకారంలో దర్శనమిస్తూ పూజలందుకుంటున్నాడు. కేదార్నాథ్ సందర్శనను యాత్రికులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక్కడే ఆదిశంకరాచార్య సమాధి, కాళీమఠ్, గౌరీకుండ్, సోన్ ప్రయాగ్ వంటి అనేక పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. చార్ధామ్ యాత్ర మొదలైందంటే చాలు ఈ కేదార్నాథ్ మందిరాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయం ఎంత మహత్తు కలిగిందో చెప్పుకోవడానికి ఒకే ఒక్క సందర్భం ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే మనకు ఇక్కడ ఆలయం వెనుకనే అడ్డంగా గోడ కట్టినట్లు కనిపిస్తున్న ఈ అతిపెద్ద బండరాయి. 2013 జూన్ 16, 17న కేదార్నాథ్ లోయ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అనుకోకుండా వరద ముంచెత్తింది. వరదలకు ఆ రాత్రి కేదార్నాథ్ ఆలయ సమీపంలో పెద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. చాలా పెద్ద శబ్దంతో మందాకిని నదికి భారీగా వరద పొంగి ప్రవహించింది. దాంతో సరస్వతి నది అలాగే ఇతర నదుల ప్రవాహం పెరగడంతో అనేక ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలు, కొండచర్యలు విరిగి కొట్టుకుపోయాయి. ఎక్కడ నుంచి వచ్చి పడిందో ఈ వెనుక ఉన్న ఒక భారీ రాయి అడ్డంగా నిలిచి వరద వినాశనం నుండి ఆలయాన్ని రక్షించింది. అక్కడ ఉన్న అన్ని నాశనమైనప్పటికీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాదు అనేక మంది ఈ ఆలయంలో వరద ప్రమాదం నుండి తలదాచుకున్నారు కూడా. అందుకు ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఈ రాయిని గురించి అబ్బురుపరిచే కథనాలు చెప్పడం విశేషం. అంతేకాదు ఈ శిలకు భీమశిల అని నామకరణం కూడా చేశారు. కేదార్నాథ్ వెళ్లిన ప్రతి భక్తుడు ఈ శిలను దర్శించుకుని తీరాలనే సంకల్పంతో వెళుతూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయ గర్భగుడిని రక్షించిన ఈ భీమశిల అసలు ఎలా వచ్చింది, ఇక్కడే ఎందుకు జారిపడింది అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే భక్తులు మాత్రం ఇది పరమశివుని ఆజ్ఞ అని, ప్రకృతి పరమశివుని ఆజ్ఞను తూచా తప్పక పాటించిందని విశ్వసిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయ చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా నిలబడ్డ ఈ రాయిని కూడా పరమశివుడిలా భావిస్తూ దర్శనానికి భక్తులు తరలిరావడం విశేషం. మరి ఇంతటి మహత్తు కలిగి ఉన్న కేదార్నాథ్ను దర్శించుకోవాలనుకునేవారు తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క కాల్ చేయండి. కేదార్నాథ్ దర్శనాన్ని కల్పించే చార్ధామ్ తీర్థయాత్ర ప్యాకేజీని బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.